రాష్ట్రంలో యూరియా లభ్యతపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ వైఎస్సిఎస్ల వద్ద కానీ రైతు సేవా కేంద్రాల వద్ద కానీ ఎక్కడైనా సరే రైతులు లైన్లో నిలబడి ఉండకుండా వెంటనే యూరియా అందించాలి అని చెప్పారు. చాలా సంతోషం అలా చేస్తే. కానీ వాళ్ళు మీకు అనుకూలమైన పత్రికల్లోనే ఎక్కడికక్కడ అది ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం దగ్గర నుంచి, కర్నూలు జిల్లా దగ్గర నుంచి, నంద్యాల జిల్లా దగ్గర నుంచి అనేక చోట్ల పిఎస్సిఎస్ల వద్ద గంటల తరబడి పడిగాబడి పడుతున్న రైతులు అన్ని ఫోటోలతో సహా వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత యూరియా మీద ఎవరన్నా ప్రచారం చేస్తే ఊరుకో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రచారం చేయటం అనేది అంటే ఎవరి మీద, ఈనాడు పత్రిక మీద, ఆంధ్రజ్యోతి పత్రిక మీద తీసుకుంటారా? లేకపోతే వాస్తవంగా వెళ్ళి లైన్లో పిఎస్సిఎస్ల వద్ద నిలబడిన రైతుల మీద తీసుకుంటారా? లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం డిపార్ట్మెంట్ అధికారికంగా కానిస్టేబుల్స్ని అక్కడ నియంత్రించిన వాళ్ళ మీద తీసుకుంటారా? సో ఇది కాదు సరి అయిన దీని మీద. అట్లాగే యూరియా ఎవరన్నా మళ్లించినా నియంత్రణ ఎవరి దగ్గర అయినా సరే అధికంగా స్టాక్ ఉన్న బ్లాక్లో అమ్మినా సరే వెంటనే కేసులు పెట్టాలన్నారు. మంచిది, మేము కూడా అదే చేస్తున్నాం. మా అందరి కోరిక, రైతు సంఘాల కోరిక, రైతుల కోరిక వాళ్ళకి, రైతులకు సకాలంలో వాళ్ళకి కావాల్సిన టైంలో రసాయనిక ఎరువు, యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ అందించాలి. దీంట్లో ఎటువంటిది లేదు. దాంట్లో ప్రభుత్వానికి మేము కూడా కోఆపరేట్ చేస్తాం. సో ఇక్కడ బెదిరింపు ధోరణులు కాదు. సో పూర్తిగా ఇవి చాలా క్లియర్ కట్గా చెప్తున్నాం. ఇది ఎప్పుడో జూలై నెల నుంచి మొదలయ్యే యూరియా షార్టేజీ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అనేక పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. అనేక చోట్ల రైతులు క్యూ లైన్లో ఉంటున్న వార్తలు వస్తున్నాయి. అలాగే ఆగస్టు 8వ తారీఖు నుంచి అధిక వర్షాలు కురిసినాయి. అధిక వర్షాలు కురిసినప్పుడే చెప్పాం. ఎందుకంటే ఈ అధిక వర్షాల తర్వాత మరలా ఇప్పుడు ఇంతకుముందు వరి సాగు ప్రాంతంలో యూరియాకి షార్టేజ్ ఉంది. అధిక వర్షాల తర్వాత ప్రత్తిలో కానీ, మొక్కజొన్నలో కానీ, అన్నింటిలోనూ కూడా, ఈవెన్ కూరగాయల్లో కానీ, మిక్స్లో కానీ నీరు కొన్ని రోజులు నిలబడి ఉండటం మూలంగా ఆ నీరు తగ్గంగానే అక్కడంతా కూడా మళ్ళీ యూరియా అప్లికేషన్ కావాల్సి వస్తుంది. సో మెట్ట ప్రాంతాల్లోనూ యూరియా డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కన్నా తీసుకుంటే ఖరీఫ్లో 2 లక్షల హెక్టార్ల వరకు వేరుశెనగ కానీ, నూనె గింజలు కానీ సాగు తగ్గింది. నూనె గింజలు, వేరుశెనగలో యూరియా పెద్దగా వేయరండి. అలాగే అదే సమయంలో వరి కానీ, ఆహార ధాన్యాలు కానీ 2 లక్షల హెక్టార్లు సాగు పెరిగింది. ఇక్కడ యూరియా వాడతారు. అంటే సాగు పెరిగిన 2 లక్షల హెక్టార్లకి యూరియా ఎక్స్ట్రా వాడతారు. ఎక్స్ట్రా డిమాండ్ పెరుగుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎడిషనల్ అలాట్మెంట్ తెచ్చుకోవాలి. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎడిషనల్ అలాట్మెంట్ ఏమొచ్చినాయో అనేది తెలియదు. ఓకే, మీరు పిఎస్సిఎస్లకు కానీ, ఆర్ఎస్కేల దగ్గర కానీ ఇంతకుముందు 50% ప్రైవేట్ డీలర్కి 50% ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు 70% వీటికి ఇచ్చి 30% ప్రైవేట్ డీలర్కి ఇస్తాము అనే మాటని వ్యవసాయ శాఖ మంత్రి గారి నుంచి స్టేట్మెంట్ నుంచి 5 రోజుల నుండే వచ్చింది, ఇంప్లిమెంట్ కాల. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా అదే వచ్చింది. రైతులకి పిఎస్సిఎస్ల వద్ద కానీ, ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాల దగ్గర కానీ వస్తే వాళ్ళ గ్రామంలో వాళ్ళకి అందుబాటులో ఉంటాయని వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. సో నిజంగానే మీరు అక్కడ సప్లై ఇస్తే అక్కడ రైతులు వెయిటింగ్ లేకుండా వాళ్ళకి సప్లై ఇవ్వగలిగితే చాలు. 2 అంటే ప్యానిక్ బయ్యింగ్ జరుగుతుంది అనేది. సరే, యూరియా విషయంలో ఎవరు కూడా 2వ సంవత్సరానికి దాచి పెట్టుకునేటట్లుగా ఎవరు కొనుక్కోరు. సో నెక్స్ట్ ఇంకొక డోసు వేసుకునేది ఏదైనా కొనుక్కుంటే ఇంకొక కట్ట కొనుక్కుంటారు. వాస్తవంగా మనిషికి ఒక కట్ట, 2 కట్టలే ఇస్తాము అంటున్నాము అంటే అక్కడ డిమాండ్ సరిపడా సప్లై లేదు అనేది అర్థమవుతుంది. అలాగే ప్రైవేట్ డీలర్స్ దగ్గర యూరియా కొనాలి అంటే నానో యూరియా ఒక బాటిల్ తీసుకోవాలని, లేకపోతే పురుగుల మందులు కొంటేనే యూరియా ఇస్తామని చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని మీద ఏం యాక్షన్ మనం తీసుకున్నామో తెలియదు. సో నానో యూరియా విషయంలో ఇప్పటికీ కూడా శాస్త్రీయంగా నిరూపితం కాలేదు నానో యూరియా వాడకం మీద. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఇఫ్కో కంపెనీనే పెయిడ్ ట్రయల్స్ కింద పే చేస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే వరి, గోధుమలో దిగుబడులు తగ్గినాయి, గింజల్లో ప్రోటీన్ శాతం కూడా తగ్గింది అని చెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. దీని మీద ఇంకా 4-5 సంవత్సరాలు ఇంకా అధ్యయనం చేయాలి అని ఇచ్చారు. అంటే ఇంకా పూర్తిగా శాస్త్రీయంగా ప్రూవ్గా నానో యూరియాని వాడమని చెప్పి బలవంతంగా అంటకట్టడం అనేది ఇది అన్యాయం. రైతుకు ఉపయోగపడితే తనే కొనుక్కుంటాడు. అట్లాగే ఇవాళ పురుగు మందు అవసరం లేని టైంలో యూరియా కోసం పురుగు మందు కొనుక్కోమని ఇచ్చేయటం కూడా రైతులకు చాలా అన్యాయం. వాస్తవంగా రాష్ట్రంలో దగ్గర 69% మంది రైతులు సరాసరి భూమి 1 ఎకరం. ఆ తర్వాత 19% మంది రైతులు సరాసరి భూమి 3.5 ఎకరాలు. అంటే కౌలు రైతులు, ఈ సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు ప్యానిక్ భయంతో ఎక్స్ట్రా కొనుక్కునే పరిస్థితి అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి న్యాయబద్ధంగా ఆలోచన చేయండి.
సో ఇప్పుడు జరిగిన సాగులో పరిస్థితి ఏమిటి, సో ఎంతవరకు వస్తుంది, అది అన్ని క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం మనం ఇస్తున్న ప్రకటనలకి క్షేత్రస్థాయిలో పరిస్థితులకి దగ్గరలో లేవు. దానికి అనుగుణంగా ఇప్పుడు మళ్ళీ మెట్ట ప్రాంతాల్లో వాళ్ళు పత్తికి కానీ లేకపోతే మొక్కజొన్నకు కానీ ఇంకా 3-4 రోజులు అయిపోతే మళ్ళీ డ్రై స్పెల్ స్టార్ట్ అయిపోయింది. గత 3 రోజుల్లో 4% మళ్ళీ మైనస్ వర్షపాతం పెరిగింది. సో మళ్ళీ ఇంకొక 2-3 రోజులు ఆగితే అది నేల ఎండిపోతే మళ్ళీ వేసుకోవడానికి కూడా ఉపయోగం ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా దిగుబడులు తగ్గుతాయి. మళ్ళీ దేని మూలంగా కౌలు రైతులు, సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు నష్టపోతారు. సో దీని మీద దృష్టిలో పెట్టుకుని వాస్తవ విషయంలో అవసరమైతే ఎడిషనల్ అలాట్మెంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చుకుని, కేంద్రంలో రాష్ట్రంలో మంది కూడా కూటమి ప్రభుత్వమే కదా, ఎడిషనల్ అలాట్మెంట్ తెచ్చుకుని సప్లై అనేది ఇప్పిస్తే తప్ప ఈ ఇబ్బంది నుంచి బయటపడం. దీని మీద దృష్టి పెట్టండి దయచేసి. ఎవ్వరు కూడా దీని మీద రైతులకు సంబంధించిన విషయంలో ఎవ్వరూ కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో ఎవరూ లేరు. ఇది వాస్తవమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.